సాయినాథ సాయినాథ సాయినాథ. బిడ్డ గబాల్ మాది గది మాకిచ్చేసి ఒక ప్రేక్షకుడు లెక్క మేమాడే ఆట చూసి చప్పట్లు కొట్టు. ఓరిపిచ్చి నా కొడకల్లారా, ఒకే టీం మ్యాచ్ అలా ఆడుతుంది. మీరంతా ఒక టీం, నేను వన్ మ్యాన్ టీం. మ్యాచ్ అయిపోయాక డిసైడ్ అవుతుంది ఈ బాల్ ఎవరికి చెందుతుందో. తేల్చుకుందామా?
నా మీద చేసుకుంటారా జాకీ చాన్ లెక్క రాపాటించింది చాలా అవ్వాలా కమాన్ హాయ్ మిస్, నీ పేరేంటి? స్వాతి, ఏ ఏరియాలో ఉంటున్నావు? సనత్ నగర్. అర్ధరాత్రి ఈ బేవర్సన కొడుకుల చేతిలో చిక్కావే, ఎలా? నేను నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి వస్తుంటే నా వెంట పడ్డారు. సార్, నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారా సార్? మ్మ్. మ్మ్. మళ్ళా సురువు చేస్తున్నా. రండ్రి, ధైర్యం ఉంటే రండ్రి, ముద్దుల్లో మునిగి తేలండ్రి. నా చేతుల దెబ్బ తిని ఏమీ కాకుండా ఉంటే గీ భూనా సుందరి మీకు లిప్ టు లిప్ కిస్ ఇస్తది, అంటే ఇంగ్లీష్ ముద్దు. గట్ల కాకుండా నా చేతిలో ఓడిపోతే మీ కాడున పైసలవి గిక్కర పెట్టి చెక్క లెక్క పారిపోవాలి. రండ్రి, జల్దీ రండ్రి. నా దగ్గర ఏమీ లేదు, ఒంటి చేతులతో వచ్చాను. ఏం చేయగలవు నువ్వు? ఆ నీ బట్టలు ఊడబెరికి ఏళ్ల లెక్క నిన్ను నిలబెడతా. ఇది కనికట్టు కాదు, నిజంగా నిజం. డోంట్ మిస్ ది కిస్. వేడి వేడి ముద్దులు. కమాన్, ట్రై చేయండి. ఆలోచించిన ఆశాభంగం, మంచి తరుణం మించిన దొరకదు. Golden opportunity. మ్మ్. ఏయ్, గాడ కాదు గీడ. అన్నా, నాకే నేను రాలేదన్నా, ఎవడో తోసిపారేశాడు. సారీ, వస్తానా? ఏయ్, ఆ? గీడకొచ్చినాక వంగాలే. వంగు. ఏందన్నా వంగమంట? ఏయ్, చూడటానికి పైలంలా ఉన్నా, చూడుపినమ్మ టైపా? వంగమన్నది అందుకు కాదు, ఆ. ఎరుగా దీనికి. అదంత తేలిక కాదు గానీ, ఈ సుందర్ని ముద్దెట్టుకోవడానికి వేరే దారే లేదా? ఏయ్, నీకు ధైర్యం లే. ఓయ్, ధైర్యం గురించి ఆంటోనీ దగ్గర మాట్లాడకు. అయినా ముద్దుకి ధైర్యానికి ఏంటో ఈ సంబంధం? ఏయ్, నా సిస్టమే మారుస్తావా నిన్ను? ఏయ్, ఆ, ఆ. చూసారా, ఈ స్టీల్ ప్లేటే వీడి పవరు. ఏయ్. చూడు ఆంటోనీ, త్వరగా రారా. చేతికి అందింది నోటికి అందకుండా చేయడమే నా ఫ్రెండ్ స్పెషాలిటీ. బట్ స్టిల్ ఐ లవ్ యూ ఆంటోనీ. నమస్తే అన్న. నమస్తే అన్న. గుడ్ మార్నింగ్ బాస్. గుడ్ మార్నింగ్ మై బాయ్స్, గుడ్ మార్నింగ్. రండి, కూర్చోండి. మీకోసమే వెయిట్ చేస్తున్నా. ఎనీ డీల్? ఎస్, అశోక్ కుమార్కి దొంగ నోట్లు కావాలట. ఈ రోజే పంపిస్తానని చెప్పాను. మీరు వెళ్ళి ఆ డీల్ పూర్తి చేసుకుని ఒరిజినల్ నోట్లు తీసుకొచ్చేయండి. చూడండి, మీరు ఫైనాన్స్ మినిస్టర్ అయితే దొంగ నోట్లతో వెంటనే ఈ దేశానికి ఉన్న అప్పంతా తీర్చి పారేస్తారు. బయట బోర్డు చూస్తే బ్లూ ఫాక్స్ చిట్ ఫండ్స్, లోన దొంగ నోట్ల బిజినెస్. బాబు, ఏంటి బాబు? ఎవరేం చేసినా ఈ లోకంలో బ్రతకడం కోసమే. పద, డీల్ ఫినిష్ చేద్దాం. తీసుకోండి. అంకుల్, ఒక్కసారైనా నాకు అప్పు చెప్పకూడదా? నీకు ఇంకా అనుభవం చాలదు. కొన్నాళ్ళు వీళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకో. వెళ్ళు. ట్రైనింగ్ నెంబర్ 1. ఓకే అంకుల్.
టోటల్ ఎంత ఉంది? 1 crore. ఇదెంత? 25 lakhs. ఏంటి అలా చెక్ చేస్తున్నావు? నా మీద నమ్మకం లేదా? మీ మీద నమ్మకం ఉంది, అయినా మేము ఇచ్చిన నోట్లు తిరిగి మాకే రాకూడదు కదా. ఫైన్ 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 ఫైన్. ఓకే ఓకే. బై ద బై, వన్ మోర్ డీల్. ఏంటది? నేను చేస్తున్న డ్రగ్ బిజినెస్ లో మీరిద్దరూ చేతులు కలిపితే కళ్ళు మూసి తెరిచేలోగా మల్టీ మిలియనర్స్ అవ్వచ్చు. ఏమంటారు? సారీ, మాకు ఇలాంటి బిజినెస్ చేయడంలో ఇంట్రెస్ట్ లేదు. ఐ ఆల్సో నో ఇంట్రెస్ట్. ఓకే, టేక్ ఇట్. హలో హలో స్వీట్ హార్ట్, హౌ ఆర్ యు? అవును, నా సెల్యులర్ నెంబర్ నీకెవరిచ్చారు? దాన్నే లవ్ అని అంటారు. ఓవర్ స్పీడ్ చాలా డేంజర్. డేంజర్ అని తెలిసి కూడా లవ్ చేస్తేనే దాంట్లో థ్రిల్ ఉంటుంది. ఓ సారీ, దెబ్బతగిలిందా మిస్? నువ్వేంటి ఇక్కడ? నేను ఎప్పుడు ఇక్కడే తిరుగుతూ ఉంటాను. రోజు నన్ను ఫాలో చేస్తున్నారా? నేను నిన్ను అడగడం లేదు, ఆయన అడుగుతున్నాను. ప్రీ ప్లాన్ గా నా చుట్టూ తిరుగుతున్నావా? లుక్, ఈ లవ్వు గివ్వు నాకు ఇష్టం లేదు. సో లైన్ క్లియర్ మేడం. మీరు అంటే ఐఎమ్ రెడీ. వీళ్ళ నాకు లవ్ అంటే అసహ్యం లేదు. అయితే పిక్చర్ కి వెళ్దామా? అయ్యయ్యయ్యయ్యయ్యో, మరి ఇంత ఫాస్టా? రండి, Of కమాన్. course. వెళ్దామా బ్రదర్? బ్రదరా? ఇది నీకు అవసరమా? పద వెళదాం. ఇవి 20 కాపీస్ కావాలి. Yes, sir. అర్జెంట్ గా టైప్ చేయి. ఓకే సార్. రండి. అక్బర్, అంతా సవ్యంగా జరిగిందా? జరిగింది సార్. ప్రాబ్లమే లేదుగా? అంతా స్మూత్ గా జరిగింది. గుడ్. థ్యాంక్ యూ. బాయ్ సార్. Bye. సీ బాస్. హాయ్ అమర్. Hey, my dear brother. How are you? Fine. నువ్వు బాగున్నావు కదా? Hello, Anthony. How are you, man? Brother fine. I fine. Brother out. I out. రేయ్, మీరిద్దరూ ఒకే తల్లి కడుపును పుట్టకపోయినా మీ ఇద్దరి స్నేహాన్ని చూస్తూ ఉంటే నాకు కాస్త ఈర్ష్యగా ఉందిరా. ఈర్ష్య ఆరోగ్యానికి అంత మంచిది కాదు గానీ ఇక్కడి నుంచి వెళ్దామా? దట్స్ గుడ్ ఐడియా. 1 minute. ఇక్కడ నుంచి వెళ్ళడానికి ముందు ఓ స్మాల్ రిక్వెస్ట్. ఈ బాటిల్ ఖాళీ చేసి వెళ్దాం. దిస్ ఇస్ అ పోలీస్ గ్రౌండ్. ప్రొహిబిటెడ్. అండర్స్టాండ్? కమ్ ఆన్. ఈ యాంటన్ అంటే ఏమనుకున్నారు? రేయ్ రారా. ఎలా ఉంది అమర్ నీ ట్రైనింగ్? ఎక్సలెంట్ డాడ్. కొద్ది రోజుల్లోనే నేను ఏసీపీగా ఛార్జ్ తీసుకుంటాను. ఒట్టి ఏసీపీ ఏంటి, కమిషనరు కూడా అవుతావు. ఏసీపీయో కమిషనరు, నువ్వు పోలీస్ ఆఫీసర్ అయిన వెంటనే ఈ రాష్ట్రాన్ని గడగడలాడిస్తాను. అంటే అంటే లా అండ్ ఆర్డర్ నీ చేతిలో ఉండగా నాకు తిరిగే ఉంటుంది, రైట్? లా అండ్ ఆర్డర్ మా చేతిలో ఉండడానికి అదేమన్నా మా బాబాస్ అనుకున్నావా? అమర్, ఎస్ డాడ్. లుక్,
లా అండ్ ఆర్డర్తో ఆటలాడుకోవాలనుకుంటే నేను పోలీస్ ఆఫీసర్ కాకముందే నీ కోరిక తీర్చుకో. వన్స్ ఐ బికమ్ ఏ పోలీస్ ఆఫీసర్, చట్టాన్ని గౌరవించిన వాళ్ళు నా అన్నైనా సరే, తమ్ముడైనా సరే, క్లోజ్ ఫ్రెండ్ అయినా సరే, ఐ డోంట్ కేర్. అమర్, నేనేదో సరదా కల అన్నాను. ఇట్స్ ఆల్ రైట్. You? అమర్, ఏ పిల్ల? ఏ నువ్వా? అవును, నేనే. ఎలా ఉంది నా ఎంట్రీ? సిటీలోకి వచ్చి 12 hours అయినా కూడా నన్ను చూడాలనిపించలేదా నీకు? ఎవరమ్మా నువ్వు? మీరేమో వీళ్ళ నాన్నగారు బాషా ఖాన్, ఇతను మీ రెండో అబ్బాయి అక్బర్. ఐ మిస్టర్ యాంటోనీ, ఎస్. అక్బర్ దోస్త్. ఐమ్ రైట్ మిస్టర్ లంబోవాలా? మీ కులగోత్రాలన్నీ నేను తెలుసుకున్నాను. నా బయోడేటా మీకు ఇంకా తెలియలేదా? ఓకే ఓకే, నేను చెప్తాను. నా పేరు శాంతి. నేను ఈ ఇంటికి కాబోయే కోడల్ని. అంటే అమర్ని చేసుకోబోతున్నాను. ఆ! అమర్ని చేసుకుంటావా? అంతగా ఆశ్చర్యపోతావేమిటి? మాకు ఇష్టం లేకున్నా సరే పెళ్లి చేసుకుంటారా? ఆఫ్ కోర్స్. మీ తల్లిదండ్రులది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, హిందూ ముస్లిం. మీరు తండ్రికి ముద్దుల కొడుకు, అందుకే మీ పేరు అక్బర్. ఈయన తల్లికి ముద్దుల కొడుకు, అందుకే ఈయన పేరు అమర్. ఆ రోజుల్లోనే ప్రేమించి పెళ్లి చేసుకోగలింది, ఈ రోజుల్లో మేము ప్రేమించి పెళ్లి చేసుకోకూడదా? ఆ? ఏమి చెయ్యండి, మీది కోట్లలో ఒక్కరికే ఉంటుంది ఇలాంటి చెయ్యి. చెయ్యి పవర్ చూసి చెప్తున్నావా? చెయ్యి కలర్ చూసి చెప్తున్నావా? లేక చేతిలో ఉన్న గీతలు చూసి చెప్తున్నావా? బాబు, మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? విషయానికి రా. మీకు తొందరలోనే పెళ్లి యోగం ఉంది. పెళ్ళ? నేను మొరటోణ్ణి, నన్నెవరు చేసుకుంటారు? ఏయ్, మిమ్మల్ని చేసుకోబోయే అమ్మాయి మీకు దగ్గరలోనే ఉంది. మీకు కొబ్బరికాయ కొడుతుంది. నాకు కొబ్బరికాయ కొడతారా? ఆ ఎవరు కొడతారు? అయ్యో, ఏంటా లుక్? హ, ఊరికే. లవ్వా? ఆ? ఆల్ ది బెస్ట్. చిరంజీవి సినిమాకి వెళదాం. ఆ, స్టార్ట్ అయిందా? అయ్యింది. 50-50 వన్ సైడ్. 100% అవ్వనే అవ్వదు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నువ్వేలా అంటే ఎలా గురు? అలా అనకమ్మా. అక్క భావని కలపడానికి మెయిన్ లింక్ నువ్వే గురు. నేను కనెక్ట్ చేయాలంటే నీకేదైనా క్వాలిఫికేషన్ ఉండాలిగా? క్వాలిఫికేషనా? నేమ్ యాంటనీ, ఫాదర్ మదర్ అప్, నో ఎడ్యుకేషన్, హార్డ్ వర్కర్, బ్యాచులర్. యు ఆర్ వెరీ గుడ్ ఇన్ ఇంగ్లీష్. యా ఐ టాక్ ఇంగ్లీష్, ఐ వాక్ ఇంగ్లీష్, ఐ రన్ ఇంగ్లీష్, ఐ లుక్ ఇంగ్లీష్, ఐ లాఫ్ ఇంగ్లీష్, ఐ క్రై ఇంగ్లీష్. చూస్తూనే తెలుస్తుంది మిస్టర్ యాంటనీ. కమ్ టు ద పాయింట్. నేను మీ ఇద్దరిని ఒకటి చేశాననుకో, నువ్వు నాకేమిస్తావు? టేక్ దిస్. చేచి, నువ్వేదడిగినా ఇస్తాను. నాకు స్టిల్ కెమెరా కావాలి, కొనిస్తావా? ఒట్టి స్టిల్ కెమెరానా? నీకు కావాలంటే వీడియో కెమెరానే కొనిస్తాను. ఓవర్ యాక్టింగ్ వద్దు మిస్టర్. కెమెరా ఇస్ ఎనఫ్. ఓకే, ఎప్పుడు లింక్ చేస్తావు? టుడే ఈవినింగ్ స్పాట్ గ్రీన్ హౌస్ విత్ కెమెరా. ఓకే ఓకే. బాయ్. అనాథలమైన మనకు ఆయన తోడు చాలా అవసరం అక్క. ఇందులో నా స్వార్థం, నీ జీవితం రెండూ ఉన్నాయి. అక్క అక్క, ఆయన వస్తున్నాడు. హాయ్, హౌ ఆర్ యు? ఓకే ఓకే, ఐఎమ్ ఫైన్. ఎక్కడ కెమెరా? ఇదిగో. నైస్, ఫాలో మీ. కూర్చుంటే ఎలా? హలో హలో, ఏమన్నా తింటావని అడుగు మిస్టర్.
ఏమైనా తింటారా? వద్దండి. వద్దా? మీరేమైనా తింటారని నువ్వు అడగక్క. మీరేమైనా వద్దు. ఏంటి వద్దా? ఆ, వదిలే గాని ఏదైనా తాగుతావా అని అడుగు మిస్టర్. ఏమైనా తాగుతారా? వద్దండి. నీకు వద్దా? మీరేమైనా తాగుతారని అడగక్క. మీరేమైనా తాగుతారా? ఆ, 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 వద్దు. ఆ, ఆ, ఆ. అసలు మీరు లవ్ చేసుకోవడానికే పనికిరారు. ఎందుకు? ఏ టు ఇజన్ నేనే చెప్పాలంటే ఎలా? సో బెటర్. నన్ను పెళ్లి చేసుకుంటారా? లావుగా జుట్టు పెంచుకున్న వ్యక్తి ఇటువైపు వచ్చాడా? లేదే. చూడండి, అతను ఒక పెద్ద క్రిమినల్. అతను మీకు ఎక్కడైనా కనిపిస్తే ఇమీడియట్ గా స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేయండి. నేను హంతకుని కాను. మరి పోలీసులు? ఎవరో చేసిన హత్యకి నేను కారణమని నన్ను తరుముతున్నారు. దయచేసి పోలీసులకు చెప్పకండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. మళ్ళీ వాళ్ళు ఇక్కడికి రాకముందే వెళ్ళిపోండి. అలాగే తల్లి. 3 రోజుల నుంచి భోంచేయలేదు. బాగా ఆకలేస్తుంది. కాస్త అన్నం పెట్టమ్మా. నీళ్లు తాగండి. చేస్తుంది. అన్నదాత సుఖీభవాని ఊరికేంటే సరిపోతుందా? అన్నం పెట్టిన వాళ్ళని సుఖ పెట్టాలి కదా. ఆకలిగా ఉన్న నాకు అన్నం పెట్టి ఆకలి తీర్చా. ఒంటరిగా ఉన్న నీకు కామసూత్రాలు నేర్పించి స్వర్గ సుఖాలంటే ఏమిటో నేను చూపిస్తాను. రావే. చరకి 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 బావా, బావా, సంతోష్, బావా. సంతోష్, ఏమైంది? ఈ ఘోరం ఎవరు చేశారు? వాడి చెప్పు ఫోటో, సంతోష్, వాడి చెప్పు. ఫోటో. సంతోష్, సంతోష్. ఏంట్రా ఇది? జుట్టు నాయాల ఇలా రారా. నేనే వస్తాను. ఎక్స్క్యూజ్ మీ. 1 2 3 3 4. ఎక్స్క్యూజ్ మీ. కొద్దిగా ఉన్నా నీకు 4 అమ్మాయిలు కావాలా? అమ్మ చిలకలు, ఈ నా కొడుకుతో జాగ్రత్తగా ఉండండి. 4 తీసుకెళ్లి రెడ్ లైట్ అమ్మినా అమ్మేస్తాడు నా కొడుకు. జాగ్రత్త. ఏం లేదు, కాస్త అర్జెంటు పనుంది. వెళ్ళరానా గురు? You dirty fellow. Thank you.
వచ్చినప్పుడల్లా డైనమిక్ ఎంట్రీ ఇవ్వాలా? లోనికి ఎలా వచ్చావు? పోలీస్ అసలు ఎలా వచ్చావు ఇక్కడికి? పోలీస్ వాళ్ళు కాపలా వాళ్ళు అంతా నీలా మహా స్ట్రిక్ట్ అనుకున్నావా? గేట్ దగ్గరున్న పోలీస్ కమ్ వాచ్మాన్ కి 200 రూపాయలు ఇచ్చాను. పొద్దుల్లో అన్నాడు. 500 నోట్ చూపిస్తే కొంచెం రియాక్ట్ అయ్యాడు. ఒక ఫ్లైయింగ్ కిస్ ఇచ్చి లోపలికి వచ్చేసా. సిల్లీ. ఇది పోలీస్ క్వార్టర్స్. ఎవరైనా పోలీసులు నేను చూసి దొంగ అనుకుని షూట్ చేసి ఉంటుంటే నీ ప్రాణాలు ఇక్కడ ఉండేవి కావు, గాల్లో కలిసిపోయి ఉండేవి. వెళ్ళి ఇక్కడి నుంచి. నేను వెళ్ళటానికి రాలేదు. ఐఎమ్ గోయింగ్ టు స్లీప్ విత్ యు టునైట్. ఓ దట్స్ గ్రేట్. ఏయ్ అమర్, ఏయ్ అమర్. అయ్యో, నా పక్కన పడుకోవాలా నువ్వు? అవన్నీ పెళ్ళైన తర్వాతే. బాయ్ బాయ్. ఏయ్ యు చీట్. నాకు చెయ్యి. చూడు దేవా, నువ్వు ఆఫీసర్ అయ్యాక మా ఏరియా స్టేషన్కి వచ్చేలా మేం చూసుకుంటాం. కానీ నువ్వు మాత్రం మా డ్రగ్స్ సప్లై చేసే కుర్రాళ్ళకి ఎప్పుడూ అడ్డుపడకూడదు. అలా చేస్తే ఈ కాస్ట్లీ డ్రగ్స్, డబ్బు రెండూ నీకు దక్కుతాయి. ఓకే బాస్, చెయ్యి, నాకు చెయ్యి. ఓకే, ఎంజాయ్. పోలీస్ ట్రైనింగ్ క్వార్టర్స్ లో డ్రగ్స్ సప్లై చేస్తున్నావా బాస్టర్డ్? ఏయ్, ఇది చాలా రోజుల నుంచి చేస్తున్నావు. మిగతా ఆఫీసర్స్ లాగే నువ్వు మూసుకునుండు. ఏమన్నావురా? యు సన్ ఆఫ్ ఎ బిచ్. దెంత్రా దానికి ఎందుకే? నాలాగే నీ తమ్ముడు అక్బర్ కూడా ఈ డ్రగ్ రాకెట్ లో ఉన్నాడు తెలుసా? ఇక్కడ నన్ను ఏమైనా చేస్తే అక్కడ మా వాళ్ళు నీ తమ్ముడిని అదే చేస్తారు. నువ్వు నన్ను చంపేశావంటే అక్కడ మా వాళ్ళు కూడా నీ తమ్ముడిని చంపేస్తారు. బీ కేర్ఫుల్. నిన్నేను వదిలిపెడితే వాళ్ళు నా తమ్ముడిని వదిలిపెడతారా? బుద్ధిమంతుడివి, బాగా అర్థం చేసుకున్నావు నువ్వు. సరే వెళ్ళు. ఏయ్, నీ పోలీస్ బుద్ధి నాకు తెలియదనుకున్నావా? ముందు ఆ రివాల్వర్ ఇవ్వు. ఏమైంది? అటు చూడండి. ఏయ్, ఏయ్. Bastard. Bloody fool. వెల్ డన్ అమర్, వెల్ డన్. Thank you, sir. దేవుళ్ళ వచ్చి మా లైఫ్ని కెరీర్ని కాపాడే గురు. కాలేజీలో చదువుతున్న రోజుల్లోని మత్తు మందుకి అలవాటు పడ్డాం. నువ్వు కాకుండా వేరే ఎవరు చూసినా మా లైఫే నాశనం అయ్యేది. అయిందేదో అయింది. మీరు ఆ దుష్టశక్తుల నుంచి బయటపడలేదంటే మీ భవిష్యత్తు నాశనం కావడం నిజం. ఈ రోజు నుంచి అవి ముట్టుకోమని ప్రామిస్ చేయండి. నిన్న రాత్రి పోలీస్ ట్రైనింగ్ క్వార్టర్స్ లో ట్రైనీస్ కొందరికి మాదక ద్రవ్యాలను సప్లై చేస్తున్న ఒక వ్యక్తిని అమర్ అనే ఏసీపీ ట్రైనీ పట్టుకోవడానికి ప్రయత్నించగా ఆ వ్యక్తి అతని మీద కాల్పులు జరపడంతో ఆత్మరక్షణ కోసం అమర్ తిరిగి అతనిపై కాల్పులు జరిపినట్టు, ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించినట్టు తెలుస్తోంది. వాడే అక్బర్ అన్నయ్య అమర్. అతనికి ఎవరెవరితో హాయ్ అమర్. హలో, హాయ్. హాయ్. I think you have achieved something. యా. I think everybody is appreciating you. యా. I think you're in love. యా. Is it me? యా. Will you marry me? యా. So you can give me kiss now.
కోలా తాగలేని చారుశీల కెంపకోలా పెప్సి కోలా తాగలేని చారుశీల నీ ఎత్తులన్నీ నాకు తెలుసులే ఇది లవ్ సాంగ్ టైం కాదులే అసలు అవుట్డోర్ లవ్ న్యాయమా నడి రోడ్డు మీద హద్దు మీరకే లేలా లేలా అయ్యో, ఏంటి గోలా గాలి చలిగాలి పిల్ల మీద డ్రిల్లు వాడనే లాలి కాలి మిడ్ నైట్ షో కోరుతున్నది నీ చిలక పలుకులు చిట్టి మాయలు ఈ బోటుగాడి ముందు చల్లవే ఏయ్. ఈ పొడుసు పండును ఒడిసి పట్టుకో జిమ్మ తీర ఆశ తీర్చుకో మావా మావా అయ్యో రామా కళ్ళలోన కొక్కకొల్ల లిప్స్ లోన పెప్సి కొల్ల అర కెప్ప కొల్ల పెప్సి కొల్ల తాగలేని చారుశీల స్వీటీ బ్యూటీ నీ ముగ్గులోకి నన్ను దించకు గంగా నదికి గండి కొట్టి ముంచివేయకు ఈ చుక్క చెక్కిట నీ లక్కు చూసుకో సెక్స్ ఫిగర్ లిప్స్ నింపుకో ఈ ఒళ్ళు దాచని ఒన్నె డ్రెస్సులో ఓ అమ్మ ఖైది నన్ను చేయకు లేలా లేలా ఓ లేలా హత్తుకో మళ్ళా కళ్ళలోన కొక్కకొల్ల లిప్స్ లోన పెప్సి కొల్ల కెంప కొల్ల పెప్సి కొల్ల తాగలేని చారుశీల నా ఫ్రిడ్జ్ తలుపు కట్టి చూడరా నీ కిస్సు తోటి కార్కు తీయరా అసలు అవుట్డోర్ లవ్ న్యాయమా నడి రోడ్డు మీద హద్దు మీరకే మావా మావా అయ్యో చాలే గోలా అక్బర్, మీ అన్నయ్య ట్రైనీస్ క్వార్టర్స్ లో అశోక్ కుమార్ మనిషిని షూట్ చేశాడట. అతని దృష్టి మీ అన్నయ్య మీద పడింది. కలకత్తా కిల్లర్ని రప్పించి మీ అన్నయ్యని చంపాలని డీల్ ఫిక్స్ చేశాడు. అతన్ని జాగ్రత్తగా ఉండమని చెప్పు. ఒరేయ్ అశోక్!
ఈ ఇంటి భారాన్ని నీ తల మీద రుద్దటంతో మా నుంచి బాగా దూరం అయిపోయావు అక్బర్. చిన్న వయసులో నువ్వు ఏ ఆట ఆడినా ఓడిపోయేవాడివే కాదురా. ప్రతి ఆటలోనూ నువ్వే గెలిచేవాడివి. అలా అని రోజులెప్పుడూ ఒకేలా ఉండవు. చిన్నప్పుడు గెలుపు నీదైనా ఎప్పుడో ఒకప్పుడు దారుణంగా ఓడిపోతావు. ఆలోచించు, టైం మించిపోలేదు. అమర కోపం ఎలాంటిదో నీకు బాగా తెలుసు. వాడొక పోలీస్ ఆఫీసరా ఇక్కడికి రాకముందే రౌడీజాన్ని వదిలే బాబు, వదిలేసేయి. ఒక తండ్రిగా నిన్నెప్పుడూ ప్రేమగా చూడకున్నా బిడ్డగా నీ తండ్రి నువ్వు ప్రేమగా చూసుకుంటున్నావు. నీలాంటి బిడ్డను పోగొట్టుకోవడానికి ఏ తండ్రి ఇష్టపడ్డా బాబు? నాన్నా, నువ్వు ఇంతగా చెప్పాలా? నాకు మీ అందరితో కలిసి ఉండాలనిపిస్తోంది. నీ మీదొట్టు మానేస్తాను నాన్న. బాబు ఓకే అక్బర్, నేను నీ మాట ఎప్పుడైనా కాదన్నానా? నీ ఇష్ట ప్రకారమే ఇక ఆ పని వదిలేద్దాం. థ్యాంక్ యూ. దిస్ ఇస్ ఫ్రెండ్షిప్ బ్యాండ్. థ్యాంక్ యూ ఆంటోనీ. అదేంటన్నా, ఎవరైనా మీరున్న పొజిషన్ కి రావాలనుకుంటారు, మీరేంటి ఉన్న పొజిషనే వదిలి వెళ్ళిపోతా ఉంటున్నారు? రే ఫూల్, పొజిషన్ లో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది ఆ పొజిషన్ లో ఉన్న ప్రాబ్లం ఏంటో. హలో అక్బర్, వెంటనే ఆఫీస్కి రా. ఎస్ బాస్. ఆంటోనీ, బాస్ రమ్మంటున్నారు, పద. వద్దక్బర్, నా వీక్నెస్ నీకు తెలుసు కదా. అక్కడ బాస్ డబ్బు చూపిస్తే నేను టెంప్ట్ అయ్యి ఒప్పేసుకుంటాను. నువ్వు ఒక్కడివే వెళ్ళు. నా తరపున కూడా నువ్వే బాస్ గుడ్ బై చెప్పి వచ్చేసాయి. వెళ్ళు. ఓకేరా. ఏమిటి నీ ఉద్దేశం? నేను నిర్ణయానికి వచ్చాను. ఓ, నీకు ఇష్టమైనప్పుడు చెయ్యడానికి, ఇష్టం లేనప్పుడు మానేయడానికి ఇదేమైనా ఉల్లిపాయల వ్యాపారమా?
దొంగ నోట్ల వ్యాపారం, గవర్నమెంట్కి సవాల్గా మారే వ్యాపారం. అందుకే నేను వద్దంటున్నది. ఛ! నా తర చూడు, సరిగ్గా చూడు. ఇవన్నీ నేనేం చేసుకోను. నువ్వు ఉన్నావనే ధైర్యంతోనే ఈ నోట్లన్నీ ప్రింట్ చేశాను. నువ్వే నన్ను అర్థం చేసుకోకుంటే నా పరిస్థితి ఏమిటి? చూడు, అశోక్ కుమార్కి అర్జెంటుగా ఈ కరెన్సీ కావాలట. ఇదే లాస్ట్ డీల్ అనుకుని వీటిని అతనికి హ్యాండ్ ఓవర్ చేయి. నా కోసం ఈ ఇక్కడేదో జరగబోతోంది. అయితే ఎలా అన్నా? మ్మ్. పదండి సార్, పదండి, లోపల పదండి. చూడు, నాకు నీకు ఎలాంటి శత్రుత్వం లేదు. పోలీస్ క్వార్టర్స్ లో డ్రగ్స్ అమ్ముతున్న మీ మనిషిని చంపాడని మా అన్నయ్య మీదకి నువ్వు గుండాను పంపావు. మా అన్నయ్యని కాపాడుకోవడం కోసం నేను ఆ గుండా తల తీసేశాను. మ్యాటర్ క్లోజ్. బై ద బై, ఇదే నా లైఫ్ లో నేను చేస్తున్న లాస్ట్ డీల్. థ్యాంక్స్. పోలీస్ బాస్, పోలీసులు వస్తున్నారు. హలో, ఎవరు? ప్లీజ్ సరెండర్ యువర్ సెల్ఫ్ మిస్టర్ అక్బర్. స్వాతి, నువ్వు? పోలీసులు 4 వైపులా చుట్టుముట్టారు. సో నో గేమ్స్, లుక్అవుట్ ఫస్ట్. సరెండర్ అవ్వలేదంటే ఫైర్ చేయాల్సి వస్తుంది. అక్బర్, డోంట్ ట్రై టు ఎస్కేప్. సరెండర్ ఇమిడియట్లీ. ముందు నువ్వు తప్పించుకో. నిన్ను వదిలిపెట్టా. రేయ్, నేను చెప్పింది విను. నీ రెస్పాన్సిబిలిటీ నా మీద ఉంది. వెళ్ళి ఇక్కడి నుంచి. అది కాదన్నా. రేయ్, నా మాట వింటావు లేదా? అన్నా, వెళ్ళరా.
డాడీ నమాజ్ అయిందా? అయింది. ఏం కోరుకున్నావు డాడీ అల్లాని? నీ ఇద్దరు బిడ్డలు సుఖంగా ఉండాలని కోరుకున్నావా? సర్వ విధాల సుభిక్షమైన భారతదేశంలోని కొరత ఒకటి, హిందూ ముస్లింల ఘర్షణ. ఈ పరిస్థితుల్లో కూడా ముస్లిం అనే భావాన్ని మర్చి నువ్వు, హిందూ అనే భావాన్ని మర్చి మా అమ్మ ఒకరినొకరు ప్రేమించుకుని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకి జన్మనిచ్చారు. భారతదేశ ఐక్యతకి ఆదర్శవంతులయ్యారు. హ్యాట్స్ ఆఫ్ టు యు డాడ్, గ్రేట్ ఫాదర్ ఆఫ్ ఇండియా. కానీ ఆ ఇద్దరి పిల్లల్లో ఒకరిని పోలీస్ ఆఫీసర్ని చేసి ఇంకొకరిని రౌడీగా తయారు చేసి ఈ వంశాన్ని రౌడీ వంశం చేశావు. దీనికి నేను పొగడాలా లేక నిందించాలా? కమ్ ఆన్ టెల్ మీ డాడ్. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, నీ కొడుకైన ఈ అమర్ పోలీస్ ఆఫీసర్. అపరాధి ఎవరైనా సరే భేదభావం లేకుండా నా కర్తవ్యాన్ని నేను నెరవేరుస్తాను. ఐ విల్ డూ మై డ్యూటీ. అక్బర్ ఎలా అరెస్ట్ అయ్యాడు? అది అన్నతో కలిసి స్పాట్కి నేను వెళ్ళాను. అక్కడ ఏదో గూడుపుటన్నీ జరుగుతోందని అన్నకి అనుమానం వచ్చింది. అంతలో జరగకూడదు జరిగి పోలీసులు వచ్చేశారు. నన్ను కాపాడడం కోసం తనకు తానే లొంగిపోయాడు. యుద్ధానికంటూ వెళ్తే గెలవాలి లేదా చావాలి. పిరికి పందలా పారిపోకూడదురా. ఉల్ఫా నా కొడక, అక్బర్ని వదిలేసి ఎందుకు వచ్చావు? ఆంటోనీ, ఆంటోనీ, ఎందుకు కొడుతున్నావు? వదిలిపెట్టు. మీలో మానవత్వం ఉందా? వాడు మంచివాడుగా మారి ఈ సమాజంలో తలెత్తుకు బతికేలా ఆశీర్వదించమని వస్తే మీరు మీ స్వార్థం కోసం వాడి భవిష్యత్తుని నాశనం చేస్తారా? రేయ్, ఆ డీలింగ్ పార్టీ ఎవరో? అశోక్ కుమార్. Come on. Come on, let's celebrate. Cheers. Cheers. Devras, enjoy. Yeah, enjoy. బాయ్.
సరే ఆ, అవునా అలాగే చెయ్యి. డాడీ, నా జీవితంలో ఈరోజు మర్చిపోలేని రోజు. ఎందుకని బాబు? నీ ఇద్దరు బిడ్డలు సంతోషంగా ఉండాలని కోరుకునుంటావు, కానీ నీ చిన్న కొడుకుని నీ పెద్ద కొడుకు కోర్టుకు తీసుకెళ్లే పరిస్థితి వచ్చింది. ఎవరు నువ్వు? అక్బర్ దోస్తుని. వాడు కోర్టులో బాస్ విషయం చెప్పకుండా ఉండాలని మిమ్మల్ని కిడ్నాప్ చేసి తీసుకురమ్మన్నారు. ఏంటి నువ్వు అనేది? అంకుల్ ఏయ్, నా గురించి అవుతానని చెప్పావు, చంపేస్తాను. అంకుల్ అంకుల్ ఎక్కడున్నారీనా? అంకుల్ ఓ ఎక్కడున్నారా? సారీ అంకుల్, కాస్త లేట్ అయింది. ఒక్క నిమిషం కాఫీ తీసుకొస్తాను. ఉమ్, కాఫీ రెడీ. జాగ్రత్త అంకుల్. తనకు సంబంధం ఉన్నట్టు ఒప్పుకోవడంతో ఈ న్యాయస్థానం అతనికి ఐపీసీ సెక్షన్ 307 ప్రకారం ₹1,00,000 జరిమానాతో పాటు 3 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. హే కన్నా డాక్టర్ గారు, నాకు మీరిచ్చే బ్రౌన్ షుగర్ కానీ ఓపియం కానీ మత్తనివ్వడలేదు సార్. దెన్ నాకు వెంటనే ఇంజెక్షన్ ఇవ్వండి, స్ట్రాంగ్ డోస్ ఇవ్వండి. ఇస్తాను, ముందు డబ్బు తీ. తీసుకోండి. ఈ కాస్తకే నువ్వు మత్తులోకి వెళ్ళలేవు. మరి నీ దగ్గరున్న ఉంగరాలు, గాజులు, వాచి, నెక్లెస్ అన్నీ ఇస్తే నిన్ను స్వర్గానికే తీసుకెళ్తాను. తీసుకోండి డాక్టర్. ఆ? నువ్వు లోపలికి వెళ్ళు, ఇంజెక్షన్ తెస్తాను. ఆ, కమేన్. నమస్కారం సార్. నమస్కారం, రండి. నాకు ఇంజెక్షన్ కావాలి. ఏ ఇంజెక్షన్? అరే రే 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 రే. ఈ డ్రామా అంతా ఎందుకు గురు? నాదంతా స్ట్రైట్ డీలింగే. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? అదే మత్తు మంది ఇంజెక్షన్ గురు. నన్ను ట్రీట్మెంట్ స్టార్ట్ చేయమంటావా, మర్యాదగా చెప్తావా? ఏయ్ ఏయ్, వదిలు. వావ్, నాట్ బ్యాడ్. బయట ఏమో డాక్టర్ అని బోర్డు, లోపల ఇల్లీగల్ డ్రగ్ బిజినెస్. ఏయ్, నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడానికి ముందే నువ్వెవరో, నీ బాబు ఎవరో మర్యాదగా చెప్పు. ఏయ్, తీరా చెయ్యి. నా గురించి మా వాళ్ళ గురించి నీకు తెలీదు. నా జోలికి వచ్చావో అడ్రస్ లేకుండా పోతావు. జాగ్రత్త.
సార్ నన్ను స్టేషన్కి తీసుకెళ్తే నా పరువు ప్రతిష్టలన్నీ మంట కలిసిపోతాయి. మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను సార్. నన్ను వదిలేండి సార్. ఇన్స్పెక్టర్ సెల్లో పడాయి. ఎస్ సార్. రా అక్బర్, రా కూర్చో. ఎక్కడికి? నా ఇంటికి. ఇన్నాడు నువ్వు దూరం చేసుకున్న సుఖాన్ని మళ్ళీ పొందాలి. నా తర్వాత నా సింహాసనం మీద కూర్చునే హక్కు నీదే. నాకే సింహాసనాలు వద్దు సార్. ఏ చేసిన తప్పుకి ప్రాయశ్చితంగా 3 ఏళ్లు శిక్ష అనుభవించాను. ఇకపైన తప్పు చేయనని మా నాన్నకి మాటిచ్చాను. అక్బర్, నీలా అన్నవాళ్ళు ఈ ప్రపంచంలో కోటాను కోట్లు, కానీ వాళ్ళెవరూ సంతోషంగా లేరు. ఇంకొకరి విషయం నాకు వద్దు సార్. మా అన్నయ్య ఒక పోలీస్ ఆఫీసర్ అయి సమాజంలో గౌరవమైన వ్యక్తిగా ఉంటున్నాడు. నాకు అంతే చాలు. ఆయన కష్టసుఖాల్లో భాగం పంచుకొని ప్రశాంతంగా ఉంటాను. తీసుకో. ఎందుకు ఇది? ఇది ఉంటే ఈ ప్రపంచంలో ఏం కావాలన్నా చేయగలం. ఓహో, పోలీసులకి మీ గురించి చెప్పనందుకు ఇది లంచమా? అలా అనక అక్బర్. సార్, నాకు ఒక సహాయం చేస్తారా? ఒకటేంటి 100 అడుగు. దయచేసి నన్ను మర్చిపోండి. చాలండి. సరే. ఇక్కడికి ఎందుకు వచ్చావు? మన ఇంటికి రాకుండా ఇంకెక్కడికి వెళ్ళను? మనిల్లా? ఏదిరా మనిల్లు? ఆ? ఈ వంశాన్ని రౌడీ వంశం చేసావు కదరా. తల్లి లేని నాకు తండ్రిని లేకుండా చేసావు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న నాకు తమ్ముడు వై పుట్టి తలెత్తుకోనీకుండా చేసావు. రేయ్, చూడు, ఒకటి ఈ ఇంట్లో నువ్వైనా ఉండాలి, లేక నేనైనా ఉండాలి. దొంగ పోలీసు ఒకే ఇంట్లో ఉండడం సాధ్యం కాదు. ఇప్పుడు నేను దొంగని కాను. ఏ దొంగ నేను దొంగనని చెప్పుకుని తిరగడరా. చూడు, నువ్వు మారేవు అని అనగానే గుడ్డిగా నమ్మడానికి నేనేవి నీకు జన్మనిచ్చిన తండ్రిని కానరా. ఏయ్, చచ్చి ఎక్కడో ఉన్న నాన్నగారి విషయం అనవసరంగా ఎందుకు తీసుకొస్తావు?
నేను మన ఇంటికి రాకూడదన్నదేగా నీ ఆశ? ఆశ కాదు, దిస్ ఇస్ మై ఆర్డర్. ఈ ఇంట్లో నీ నీడ కూడా పడకూడదు. ఏమండి, అతను మీ సొంత తమ్ముడండి, ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ముయ్యమేనోరు వెళ్ళవతలికి. Idiot. Hey, I said you get out from here. ఏమండి? నా మీద ఇంకా కోపం అలాగే ఉందా? ఎవరి మీద కోపం ఉంటే ఏమిటి ప్రయోజనం? అక్బర్, టు బి ఫ్రాంక్ విత్ యూ, నేను ఈ డిపార్ట్మెంట్లో చేరింది నీలాంటి క్రిమినల్స్ ని సమూలంగా నాశనం చేయడానికే. బట్ ఫస్ట్ టైం నువ్వు ఆ గూండాల నుండి నన్ను కాపాడినప్పుడే నాకు అర్థమైంది నీలో మానవత్వం ఉందని. అఫ్కోర్స్ ఆ గూండాలు వేరెవరో కాదు, నేను ఏర్పాటు చేసిన వాళ్లే. మీ యాక్టివిటీస్ ని తెలుసుకోవడానికి నేను వేసిన ప్లాన్ అది. నువ్వెలాంటి వాడివో తెలిసాక మనసు పడ్డాను. నా ఉద్యోగానికి రాజీనామా చేసి నీ నీడలా ఉండాలని నిర్ణయించుకున్నాను. ఆంటోనీ ఎక్కడున్నాడా? నమస్తే. కాలుకి ఏమైందిరా? ఫ్రెండ్షిప్, స్నేహానికి గుర్తు. అక్బర్, బాధపడకరా, నువ్వు వచ్చేసావుగా, ఇక నాకు కాలు వచ్చేసినట్టేరా. ఆ నా కొడుకులందరినీ చంపి పారేశాను. ఐ కిల్ దెమ్. ఆంటోనీ, కోటికొక్కడికేరా నీలాంటి ఫ్రెండ్ దొరికేది. నేను గొప్ప అదృష్టవంతుణ్ణి. అక్బర్, అమర్, ఏసీపీ అమర్, పోలీస్ డిపార్ట్మెంట్ లో మెరుస్తున్న నవనక్షత్రం. కానీ నేనెవరో తెలుసా? నీలాంటి నక్షత్రాలకి నెలవైన ఆకాశాన్ని, అశోక్ కుమార్. గొప్ప నీతిమంతుల్లా నేను పంపిన కానుకల్ని తిప్పికొట్టి లగ్జరీ లైఫ్ మెయింటైన్ చేయాల్సిన నువ్వు మామూలుగా ఉంటూ పెద్ద మగాడిలా ఎగిరెగిరి పడుతున్నావు. నా పవర్ ఏంటో నీకు తెలీదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళానంటే నీరాజనాలు పడతారు నాకు. ఏసీపీ ఉన్నా, ఐజీ ఉన్నా నేను అసలు పట్టించుకోను. పార్లమెంట్ అయినా అంతే. వెళ్ళాలనుకుంటే తిన్నగా వెళ్ళి ఎక్కడైనా కూర్చుంటాను. అక్కడ పిఎం ఉన్నా లెక్క చేయని లుచ్చా నా కొడుకుని నేనిప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? నీ హైటు వెయిటు చూసి, నీ రేటెంతో ఫిక్స్ చేసి, నీతి నిజాయితీ నీ ఆయుధాల్ని కాల్చి బూడిద చేసి నుదుట తిలకంగా పెట్టుకోవడానికే ఇక్కడికొచ్చాను. ఖద్దర్ సపోర్ట్ ఉన్న నాకు ఖాకీ సపోర్ట్ కూడా ఉందని ప్రూవ్ చేయడానికే వచ్చాను. వెంటనే
నువ్వు అరెస్ట్ చేసిన ఆ డాక్టర్ని వదిలిపెట్టాయి. You son of a bitch! Get up! Get up, I say! Get up! ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టేషన్కి వచ్చి నీ ఇష్టం వచ్చినట్టు అరవడానికి ఈ స్టేషన్ ఏమన్నా నువ్వు ఎంజాయ్ చేసే వేసిన అనుకున్నావా? ఏయ్ లోఫర్, మానవత్వాన్ని మరచి చట్టాన్ని ఎంజాయ్ చేయమంటానికి ఈ కాకి బట్టలు ఏమన్నా నీ ఇల్లు తుడిచే పాతగుడ్డలు అనుకున్నావురా? ఇడియట్! జాతికి జాతీయ పతాకం ఎంత ముఖ్యమో అలాగే మా డిపార్ట్మెంట్ కి ఈ కాకి ముఖ్యం. రాయ్, నువ్వు విధించే ఎంగులు మెతుకునికి ఆశపడ్డావంటే కన్నతల్లినే తార్చడం లాంటిదిరా. రాయ్ లుచ్చా నా కొడక్క! ఏంట్రా నా నిజాయితీని కాల్చి బూడిద చేసి తిలకంగా దిద్దుకుంటావా? రాయ్, ఏంటలా గుడ్లా పగించి చూస్తున్నావు? చూడు, ఇంకొక క్షణం ఇక్కడే నిల్చున్నావంటే టైర్ బర్స్ట్ అయినట్టే నీ బుర్రా బర్స్ట్ అవుతుంది. గెట్ అవుట్, ఐ సే! గెట్ అవుట్! ఆ ఆఫీసర్కి వేరే పనేమి లేదా? నా గురించి ఏమనుకుంటాడు? అతను లెటర్ ఇచ్చి పంపిస్తే నేను నీకు ఉద్యోగం ఇవ్వాలా? సార్ అది అలాగని నేను అనుకుంటే వీళ్ళందరూ ఇక్కడ పనిచేస్తూ ఉండేవాళ్ళ. వీళ్ళల్లో చాలా మంది నీలాగే శిక్ష అనిపించి ఇక్కడికి వచ్చిన వాళ్ళు. జైలు నుంచి వచ్చాక కూడా వాళ్ళని దొంగల్లా ట్రీట్ చేస్తే వాళ్ళు హంతకులుగా మారే అవకాశం ఉంది. వాళ్ళ ప్రాబ్లమ్స్ని మనం అర్థం చేసుకుని ఒక మంచి మార్గం చూపిస్తే సమాజానికి ఉపయోగపడే మంచి వాళ్ళు అవుతారన్న నమ్మకం నాకుంది. సార్, మీలాంటి వాళ్ళుంటే సమాజంలో నేరస్తులే ఉండరు. చాలా థ్యాంక్స్. అలాగని చెయ్యగలపడం కాదు, స్పానర్ పట్టుకుని నీ సత్తా ఏమిటో చూపించు. ఏమిటిది? ఏం లేదు, చిన్న వయసులో మా అన్నయ్య నేను దొంగ పోలీస్ ఆట ఆడుకున్నాం. అప్పుడు తగిలిన గాయం ఇది. అచ్చో ఇలాంటి గుర్తే నా తొడ మీద ఉంది. చూడు. ఇదో పెద్ద లెక్క. నా వీపు మీద పెద్ద కత్తిగాటం చూడు ఎలా ఉంది. యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, సేమ్ ఇలాంటి గుర్తు కూడా నాకు ఉంది. చూడు.
కచ్చి అనే స్వర్గమును కౌగిలించుకో హత్తుకో హత్తుకో పక్క మీద కమ్మని ముద్దుల చిలకే చేదా హత్తుకో హత్తుకో పక్క మీద కమ్మని ముద్దుల చిలకే చేదా వరదల్లి వయసొచ్చి కసిరేగుతుంటే I love you రాకుమారా you love me ప్రేమ వీరా హలో బ్రదర్ ఎవరివిడా నీ లవరా కాదు. యువర్ వైఫ్ అవును, మరొక్కసారి కూడా నీ వైఫ్ నాకు పరిచయం చేయలేదే ఇప్పుడు ఎక్కడుందావిడా స్వర్గంలో ఉంది. ఇతనెవరు వాడు నా భార్యశీలాన్ని దోచుకుని ప్రాణాలు తీసిన కిరాతకుడు. వీడిప్పుడు ఎక్కడున్నాడు తెలీదు. నా భార్య తమ్ముడు ఫోటో తీశాడు కానీ వాడి మొహమే తెలియడం లేదు. బూట్ పాలిష్ చేసుకునే నువ్వు సూటు వేసుకోగానే తల తిరిగిపోతోందా? కోటు వేశాను గనకే కోట్ల మీద ఆశ ఎక్కువైంది. ఇకపైన నా వ్యవహారాలన్నీ 70 mm అంటే అంటే దొంగ నోట్లు, దశకోట్లు, శతకోట్లు, వేలాది కోట్లు, లక్షలాది కోట్ల రూపాయలు ప్రింట్ చేస్తాను. అవి ఈ దేశంలో మార్చి కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోగా కుబేరుణ్ణి మించిన గొప్ప శ్రీమంతుణ్ణవుతాను. లక్షదీవుల్లో ఉన్న ఐలాండ్స్ అన్ని పర్చేజ్ చేసి స్వర్గాన్నే సృష్టిస్తాను. కావాలంటే అడుగు, నీకు ఒక ఐలాండ్ గిఫ్ట్ గా ఇస్తాను. నందు ఆకాశానికి నిచ్చెన వెయ్యొద్దురా. నాతో నువ్వు చేతులు కలిపితే ఆకాశానికి నిచ్చెనే కాదు వంతెన కూడా కట్టగలవని నిరూపిస్తాను. నీ కలలు నిజం కావాలంటే నాకంటే ముఖ్యంగా నువ్వు పట్టుకోవాల్సింది ఎవరిని? అక్బర్ అండ్ యాంటోనీ. ఏంట్రా అలా చూస్తున్నావు? వాళ్ళు మనతో చేరారంటే మహాప్రభంజనమై ఏమైనా చేయగలం. వాళ్ళని ఎలా ఒప్పించడం? నువ్వు అంటే వాళ్ళని ఒప్పించి తీసుకొచ్చే బాధ్యత నాది. భరత్, థ్యాంక్ యూ. ఎక్కడికి వెళ్ళాలమ్మా? నేను అర్జెంటుగా అమీర్పేట వెళ్ళాలి. ఓకే. ఏంటది? ఫోటోస్ ఎవరివి? నావే. చూడొచ్చా?
బేటా అర్జెంట్. రైట్ హియర్. త్వరగా పోనీ. ఆంటనీ, ఆంటనీ. వస్తున్నా, ఒక్క నిమిషం. ఓహో, ఛ. యాంటనీ, వస్తున్నా. హాయ్ భరత్, సడన్ గా మా ఇంటికి వచ్చావంటే? యాంటనీ, నీతో కాస్త మాట్లాడాలి. ఆంటనీ, నేను నీతో కాస్త అర్జెంట్ గా మాట్లాడాలి. యాంటనీ, నేను ఒక డీల్ గురించి మాట్లాడాలి. ఆంటనీ, నేను నీ పర్సనల్ విషయం గురించి మాట్లాడాలి. నేను వచ్చింది మనీ మ్యాటర్ గురించి మాట్లాడడానికి. ఆంటనీ, నేను మాట్లాడాలి. దిస్ ఇస్ మనీ. వెయిట్, కమా. ఆంటనీ, ఆంటనీ. చెప్పు, ఏంటి మ్యాటర్? జరిగింది మర్చిపోయి ఫ్రెష్ గా నువ్వు అక్బర్ అశోక్ కుమార్ తో చేతులు కలిపితే చేతులు కలిపితే 25% మీకు. ఆహా, ఫుల్ బాటిల్లో క్వార్టర్ మాకు, 3/4 మీకా? ఎలాంటి డీల్ అయినా సరే 50-50 తెలుసా? చూడు యాంటనీ, పై వాళ్ళు ఏం చెప్తారో దాన్ని కరెక్ట్ గా చేయడమే మాలాంటోళ్ళ పని. నిన్ను మీట్ అయ్యి డీల్ ఫిక్స్ చేసుకురమ్మని చెప్పారు. నువ్వు ఓకే అంటే ఫైన్. నో అంటే ఏం? నో అంటే బలవంతంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. వెయిట్, ఇప్పుడే వస్తాను. థ్యాంక్స్ స్వాతి. ఆంటనీ, నువ్వేం చెప్పబోతున్నావు నాకు బాగా తెలుసు. ఇక వాడి సంగతి నేను చూసుకుంటాను. గో, నేను చెప్పేది. వెళ్ళు. నీకు జ్ఞాపక శక్తి ఎక్కువ అనుకుంటాను. షూర్. ఈ ఇంటిని చూస్తుంటే నీకేమైనా జ్ఞాపకం వస్తోందా? ఆంటనీ, నేను ఇక్కడికి వచ్చాను. నేను ఈ ఇంటికి వచ్చాను. ఆంటనీ, నేను ఇంటికి వచ్చాను. ఆంటనీ. ఆంటనీ, ఎవరింట్లో అయినా అన్నం దొరుకుతుంది కానీ సుఖం దొరకదు. నిజం ఆంటనీ. బట్ ఈ ఇంట్లో అన్నము దొరికింది, సుఖము దొరికింది. నేను బలవంతంగా అనిపించాను ఆంటనీ, బలవంతంగా అనిపించాను. ఆంటనీ, ఈ బెడ్రూమ్లోనే అంత సుఖం ఎక్కడా దొరకలేదు, ఇంతవరకు ఎక్కడా దొరకలేదు. ఇక పైన నువ్వు సుఖపడలేవు. ఏంటి నువ్వు అనేది? నీ కామానికి బలైపోయింది ఎవరనుకున్నావురా? నీ చెప్పు నా కొడక, నా భార్యరా? రేయ్, అన్నం పెట్టిన వాళ్ళు ఎవరైనా సరే మన భారతదేశంలో కన్న తల్లిలా చూస్తారా? అలాంటి దేవతని అపవిత్రం చేసి నా ఇంటి దీపాన్ని ఆర్పేశావు కదరా నీచుడా. నువ్వు బతకటానికి వీల్లేదురా, బతకూడదు. ఈ ఇచ్చేతోనే కదా నా భార్యను పట్టుకున్నావు. నీళ్లు కావాలా?
రెండు రెండు కళ్ళే రెండు రెంటిలోన ఉన్నదొకటే బాయ్ ఫ్రెండ్. రెండు రెండు కళ్ళే రెండు రెంటిలోన ఉన్నదొకటే బాయ్ ఫ్రెండ్. తండు తండు వానర దండు వెంట పడ్డ ఇవ్వనండి నా రెండు. వెంట పడ్డ ఇవ్వనండి ఆ రెండు. రెండు రెండు కళ్ళే రెండు రెంటిలోన ఉన్నదొకటే బాయ్ ఫ్రెండ్. రెండు రెండు కళ్ళే రెండు రెంటిలోన ఉన్నదొకడే బాయ్ ఫ్రెండ్. ఇంద్రుడు సెందురుడు నచ్చడు నాకు. కోటప్ప కొండ కాడ చుక్కను నేను. ఇట్టంటి బ్యూటీలు దొరుకుట కల్లా మాతోటి పిల్లట రసగుల్ల. కన్ను కొట్టి అమ్మ అమ్మ పెట్టానంటే చుమ్మ చుమ్మ. లవ్ 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 గుమ్మ గుమ్మ. ఈ సాంగ్స్ ఈ డాన్స్ ఆల్ రౌండ్. డ్రమ్ సెట్ ట్రంపెట్ బ్యాక్గ్రౌండ్. రెండు రెండు కొళ్ళు రెండు రెంటిలోన ఉన్నదొకటే బాయ్ ఫ్రెండ్. రెండు రెండు కళ్ళే రెండు రెంటిలోన ఉన్నదొకడే బాయ్ ఫ్రెండ్. అమ్మమ్మ హ్యాండ్సమ్ పిల్లగాడెవరే, ఇంత బారు అందగాడు లేనే లేడే. హైటెక్ బాయ్ ఫ్రెండ్ వీరేనంట, 101 జిల్లాల హీరో అంట. స్టైల్ ఏదోచే కింగు కింగు ఐరన్ బాడీ టింగు టింగు. పట్టాడంటే సిగ్గు నుగ్గు సతగాడే సిగలోన పూచెండు. వీడనే గోల్కొండ డైమండ్. హాయ్ రెండు రెండు కళ్ళే రెండు రెంటిలోన ఉన్నదొకడే బాయ్ ఫ్రెండ్. రెండు రెండు కళ్ళే రెండు రెంటిలోన ఉన్నదొకడే బాయ్ ఫ్రెండ్. దండు దండు వానర దండు వెంట పడ్డ ఇవ్వనండి ఆ రెండు. వెంట పడ్డ ఇవ్వనండి నా రెండు. ఈ క్లబ్లో నీకేం పని? ఏం లేదు, ఊరికి నేను టైంపాస్ కోసం వచ్చాను. ఓ టైం పాస్. నువ్వేం పని చేస్తుంటావు? కారు మెకానిక్. ఓ ఆఫ్టర్ ఆల్ ఒక కార్ మెకానిక్వి ఇంత లగ్జరీ క్లబ్లో టైం పాస్ కోసం వచ్చావా? అమర్, డోంట్ కాల్ మీ అమర్. ఐఎమ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. కాల్ మీ సర్.
సార్ నీకు ఆ స్మగ్లర్ నందుకి ఏమిటి సంబంధం? వాడితో నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఏం లేదు అతనేదో నో 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 నువ్వు జైలుకి వెళ్ళి వచ్చినా ఇంకా మారలేదు. యు ఆర్ స్టిల్ ఇన్ అండర్ వరల్డ్ యాక్టివిటీ. ఏ అమర్, ఏంటిది? నువ్వు కాకి బట్టలు వేసుకున్న వెంటనే రక్త సంబంధం మర్చిపోయావా? వాడు నీ కోసం ఐ విల్ షూట్ యు. డోంట్ టచ్ మీ. మై ఫుట్. రక్త సంబంధం అంట, రక్త సంబంధం. ఏమిట రక్త సంబంధం? ఎక్కువగా వాగేవంటే షూట్ చేసి చంపేసి పోలీస్ ఎన్కౌంటర్ లో చచ్చిన టెర్రరిస్ట్ అని కేసే లేకుండా చేసేస్తాను. జాగ్రత్త. అమర్, ఏమనాలన్నా నన్నను సరేనా? ఎస్, యు ఆర్ ది కల్ప్రిట్. లుక్ హియర్, మీరిద్దరూ మీరుగా వచ్చి పోలీసులకు సరెండర్ అయితే సరే. అదర్వైజ్ ఐ నో హౌ టు హ్యాండిల్ యూ. విన్నావుగా వాడేం మాట్లాడాడో? విన్నావుగా? వాడి చదువు కోసం మన ఇద్దరం ఎంత కష్టపడ్డామో వాడికేం తెలుసు. మీ అమ్మ చనిపోతే దహనం చేయడానికి కూడా మన దగ్గర డబ్బులు లేవు. అందుకేగా మనం దొంగలుగా మారాల్సి వచ్చింది. మారాం. ఇవన్నీ వాడికేం తెలుసు? వాడు పోలీస్ ఆఫీసర్ కాగానే నీతులు మాట్లాడుతున్నాడు. నీతులు. ఈ మాటలు ఇంకెవరైనా అనుంటే నరికేసేవాడిని. అతనేం మాట్లాడినా నాకన్నయ్య, నువ్వు నా స్నేహితుడివి. నాకు మీరిద్దరు కావాలరా. మై దోస్త్. ఇట్స్ టైమ్ ఫర్ టీ ఫ్రెండ్స్. పనిచేసే టైంలో పని చేయాలి, తినే టైంలో తినాలి. కమాన్ కమాన్ కమాన్. ముందు బిస్కెట్లు తీసుకోండి, తర్వాత టీ వస్తుంది. కమాన్, హ్యావ్ ఇట్ హ్యావ్ ఇట్ హ్యావ్ ఇట్. కానివ్వండి. ఏంటమ్మా ఇక్కడికి వచ్చావు? ఇది నా ప్రాబ్లమా? నేను మీతో ఓ విషయం చెప్పడానికి వచ్చాను. చెప్పమ్మా. దయచేసి మీరు ఈ ఊరు వదిలి వెళ్ళిపోండి. ఏం జరిగిందమ్మా? మీ వల్ల మీ అన్నయ్య ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు. మా సంసారంలో సంతోషం అనేది లేదు. మీకు చేతులెత్తి నమస్కరిస్తాను. మళ్ళీ మా కుటుంబం సంతోషంగా ఉండాలంటే మీరు ఇక్కడి నుంచి వెళ్ళక తప్పదు. మా బాస్ నేను అర్జెంటుగా తీసుకురమ్మన్నారు. రావడం కుదరదని చెప్పు. ఆ విషయం నువ్వే డైరెక్ట్ గా ఫోన్లో చెప్పు. నందు, ఇకపై ఏ కారణంతోనూ నేను మీ దారికి రాను. నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. అట్లీస్ట్ మీ అన్నయ్య అమర్ కోసమైనా. అమర్, నువ్వెంత త్వరగా వస్తే మీ అన్నయ్యకి అంత మంచిది. నాకంతా అర్థమైంది. ఒకసారి ఒక వ్యక్తి అండర్ వరల్డ్లో ఎంటర్ అయితే వద్దన్న అతన్ని వదిలిపెట్టరు. ఎవరైనా ధైర్యంగా బయటకు రాగలిగితే వాళ్ళు గ్రేట్. నీ మీద నమ్మకం ఉంది, వెళ్ళిరా. చూడమ్మా, అక్బర్ వల్ల మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు. అన్నీ సర్దుకుంటాయి. వెళ్ళిరా అమ్మా. అక్బర్, నందు ఎక్కడా? అది మీరుండగా నా కొడుకు అలా ఫోన్ చేశాడంటే వాడికి ఎంత దమ్ము ఉండాలి. అమర్ ఎక్కడా? అతను ఇక్కడెందుకుంటాడు? నిన్ను కలుసుకోవాలనిపించింది. అన్నయ్య అనే బాణం వదిలాను. దాంతో నీకై నువ్వే వచ్చా. ఏమన్నావు? అక్బర్, కోపగించుకోవడంలో ప్రయోజనం లేదు. కామ్గా నా మాట విన్నారనుకో, అమర్, అక్బర్, ఆంటోనీ నాలాగే హాయిగా బతికేయవచ్చు. అండర్ వరల్డ్ని వదిలేసిన మీరు ఇప్పుడు నాతో చేతులు కలిపారనుకోండి. చేతులు కలపలేదంటే? సింపుల్. ఫోన్లో అన్నట్టుగా మీ అన్నని నిజంగా లేపేస్తాను. లాంగ్ కోట్ వేసుకుని రేబాన్ గ్లాస్ పెట్టుకోగానే డ్రైవర్ డాన్ కలర్ రబ్బచ్చా. నీకు ధైర్యం ఉంటే మన్నే ఉంటే కాస్త టచ్ చేసి చూడు. నిన్ను ముక్కలుగా నరికి మూసీ నదిలో పడేస్తాను. మైండ్ ఇట్.
అక్బర్ ఎక్కడున్నాడో చెప్పు. చెప్పను. ఎక్కడున్నాడు రా అక్బర్? చెప్పను. నేను చెప్పను. వీడంతా చూస్తాను. మళ్ళీ జైలుకి వెళ్ళాలనుకుంటున్నావా? ఒక చెడ్డ వ్యక్తి మంచి వ్యక్తిగా మారాలనుకుంటే ఇవన్నీ సహజం. కూల్ డౌన్. ముందు వెళ్ళి నీ స్నేహితుడిని చూడు. ఆంటనీ, ఎన్నో ఏళ్లుగా హ్యాపీగా సాగుతున్న మన వ్యాపారం సర్వనాశనమైంది నీ వల్లే. వాళ్ళిద్దరూ ఈ చీకటి సామ్రాజ్యమే వద్దని వెళ్ళిపోయారు. అక్బర్ శిక్ష అనుభవించినా నా పేరు మాత్రం బయట పెట్టలేదు. అలాంటి వాళ్ళను రెచ్చగొట్టి నా ప్రాణాల మీదకి తీసుకొచ్చింది నువ్వే. నా ప్లాన్ వాళ్ళిద్దరిని యూజ్ చేసుకుని మన బిజినెస్ డెవలప్ చేద్దామని. దానికి నువ్వెందుకు అలా అరుస్తావు? నార్మల్. హలో, రావు స్పీకింగ్. హలో అక్బర్. యో చీట్, నమ్మక ద్రోహి, మమ్మల్నే మోసం చేస్తావా? ఆ డిస్క్ ని మర్యాదగా రేయ్, పిచ్చి కుక్కలా అరవకు. మీకు కావాల్సింది డిస్క్, మాకు కావాల్సింది డబ్బు. ఏమన్నా? 2 కోట్ల రూపాయలు ఇస్తేనే గాని ఆ డిస్క్ నీ చేతికి రాదు. బాగా ఆలోచించుకో. 2 కోట్ల రూపాయలా? ఇస్తాన్రా. చచ్చే వరకు జ్ఞాపకం ఉండేలా చేస్తా. రే నందు, అతన్నేం చేయలేవు. వాళ్ళు అడిగిన డబ్బిచ్చి ఎలాగైనా మన డిస్క్ మన చేతికొచ్చే మార్గం చూడు. చూస్తాను. దానికి ముందే నీకు దారి కూడా చూపిస్తాను. ఇతన్ని ఎవరు చంపారు? నువ్వు కాదు. ఎవరని చెప్పాలో తెలుసుగా. సరిగ్గా చూసి చెప్పు, వీళ్ళ హంతకుడు ఎవరు? వీళ్ళలో రావుని హత్య చేసింది ఎవరో ధైర్యంగా చెప్పు.
అసిస్టెంట్ కమిషనర్గా ఆఫీసులో కూర్చొని హాయిగా కమిషన్ లెక్కెట్టుకోకుండా రోడ్డుకు బీటు వేస్తూ చిల్లర దండుకునే కానిస్టేబుల్ డ్యూటీ ఎప్పటి నుంచి మొదలెట్టావు? నీలాంటి కంత్రి నా కొడుకులు పట్టపగలే హత్యలు చేస్తూ చట్టం కళ్ళల్లో మట్టి కొట్టాలని చూసారే, ఆ రోజు నుంచి. కళ్ళల్లో మట్టి పడితే గుడ్డివాళ్ళ ఓ మూల పడి ఉండాలి గాని చిరతప్పులిలా ఎగిరెగిరి పడుతున్నావే. శభాష్, మెచ్చుకోవాల్సిందే. నోరు ముయిరా. నువ్వు మెచ్చుకుంటే ఎంత, లేకుంటే ఎంత? మర్యాదగా రావు మర్డర్కి నువ్వే కారణమని నీకై నువ్వే ఒప్పుకుంటే లోపల తోసి పారేస్తావు. ఆ పైన నోట్లు విసిరితే సెల్యూట్ చేసి కాకాలు పడుతూ న్యాయాన్ని నమ్ముకునే పోలీస్ ఆఫీసర్లు ఉన్నంత వరకు నువ్వు మాలాంటి వాళ్ళని ఏమీ పీక్కోలేవురా. అలా అనుకునే అండర్ గ్రౌండ్ లో బ్రతుకుతూ ఈ ప్రపంచం మొత్తం మీ చేతుల్లోనే ఉందనుకునే నీలాంటి చెత్త నా కొడుకుంది. కాకి డ్రెస్ వేసుకున్న ఒక పోలీస్ ఆఫీసర్ తలుచుకుంటే నీ చీకటి సామ్రాజ్యాన్ని కూలదూసి ఏమేం పీకుతాడో నేను చూపిస్తానురా నిన్ను. ఇదొక దుష్ట శక్తి. ఇదే నన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది. దీనివల్లే మా అన్నయ్య నేను విడిపోయాం. ఇదే మన దేశ భవిష్యత్తును నాశనం చేస్తున్న దొంగ నోట్లు తయారు చేసే కంప్యూటర్ డిస్క్. దయచేసి దీన్ని మా అన్నయ్యకి ఇచ్చేయండి, ఆయన చూసుకుంటారు. మిస్టర్ అమర్, సార్, నువ్వు అరెస్ట్ చేసిన నందకుమార్ ఎవరనుకుంటున్నావు? సిటీలోన పేరున్న బ్లూ ఫాక్స్ చిట్ ఫండ్స్ మేనేజింగ్ డైరెక్టర్. అలాంటి వ్యక్తిని సాక్ష్యాధారాలు లేకుండా అరెస్ట్ చేయడం తప్పు. సార్, నాకు ఈ కేసులో అతని మీద డౌట్ వచ్చింది, అందుకే అరెస్ట్ చేశాను. డిపార్ట్మెంట్కి కావాల్సింది నీ డౌట్స్ కాదు, సాక్ష్యాలు. సార్, ఈ కేసులో అక్బర్ హంతకుడు అని చెప్పిన అమ్మాయి ఎవర్ ఫోర్స్ వల్ల అలా చెప్పిందని నాకు అనిపించింది. వెల్, ఎనీహౌ, ఐ నీడ్ సమ్ టైమ్ టు కన్ఫర్మ్ ఇట్. చూడు, నీకొచ్చే డౌట్స్ అన్ని ఇన్వెస్టిగేట్ చేసుకుంటూ వెళితే హైయర్ అఫీషియల్స్ నీతో పాటు నా మీద కూడా యాక్షన్ తీసుకుంటారు. హలో, కమిషనర్ స్పీకింగ్. మిస్టర్ అమర్ అరెస్ట్ చేసిన ఆ నందకుమార్ని రిలీజ్ చేయండి. సార్, మీరు తప్పు చేస్తున్నారు. ప్లీజ్ డోంట్ డూ ఇట్. అంటే దాని అర్థం మీ తమ్ముడు హంతకుడు కాదనా? yes 100%. రక్త సంబంధం అనే వ్యామోహంలో చిక్కుకుని నువ్వు నీ కర్తవ్యాన్ని మర్చిపోతున్నావు. అక్బర్ని కస్టడీలోకి తీసుకునేంత వరకు యు ఆర్ సస్పెండెడ్. రక్త సంబంధం, రక్త సంబంధం, రక్త సంబంధం. నేను ఈ డిపార్ట్మెంట్ లో చేరినప్పటి నుంచి ఇదే గొడవ. నిరపరాధిని నిరపరాధి అని అంటంలో రక్త సంబంధం ఎక్కడి నుంచి వచ్చింది సార్? డ్యూటీ ఇస్ గాడ్ అని అంటారే, నేను చేసే పని వల్ల ఏ దేవుడికి తృప్తి లేదు సార్. వాడిని పట్టుకోకూడదు, వీడిని ముట్టుకోకూడదు. వాడు పొలిటీషియన్, వీడు బిజినెస్ మ్యాన్. ఎవరిని అరెస్ట్ చేస్తే 5 నిమిషాల్లో ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి బయటికి వస్తారు. లుక్ సార్, సార్, ఐఎమ్ ఎ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. నాకు ఎలాంటి సంబంధాలు లేవు. నాకుండేది ఒకే ఒక సంబంధం, అది నా డ్యూటీకి సంబంధించింది. అక్బర్ స్థానంలో ఎవరున్నా, ఎందరున్నా, ఎక్కడున్నా నా లక్ష్యం ఒక్కటే, నిరపరాధిని రక్షించడం, అపరాధిని శిక్షించడం. సార్, మీరేమన్నారు? నన్ను సస్పెండ్ చేస్తారా? Yes. No! I will resign from my duty. Yes! I know. Even without uniform, how to do my duty. I will do it. క్యాష్ తో వాడు వచ్చే తీరాలి.
ఏమిటిది? టిట్ ఫర్ డాడ్. డిస్క్ ఎక్కడ? కమిషనర్ దగ్గర ఉంది. ఇది మోసం. Take it. సూట్ కేసులో డబ్బు లేదు, బాంబు ఉంది. ఆంటోనీ, ఈ డిస్క్ కోసం మేం పడ్డ కష్టం అంతా ఎంత కాదు. సిఓడి, సిబిఐ, ప్రైవేట్ డిటెక్టివ్స్ ఎందరూ ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఏం ప్రయోజనం లేకపోయింది. హయ్యర్ అఫీషియల్స్ నుంచి ప్రెషర్ ఎక్కువైంది. ఇప్పటికే ఎన్నో రకాల సమస్యలతో అల్లాడుతున్న మన దేశానికి ఈ దొంగ నోట్ల వ్యాపారం పెద్ద తలనొప్పి అయిపోయింది. దీన్ని ఎలా పరిష్కరించాలో ఎవరికీ అర్థం కాలేదు. ఏం చేయాలో, ఎలా పట్టుకోవాలో, ఎవరిని పట్టుకోవాలో, దీని వెనుక ఎవరెవరి హస్తాలున్నాయో తెలియలేదు. అయినా ఇది ఇంత త్వరగా మా చేతికి చిక్కుతుందని నేను అనుకోలేదు. వీలైనంత త్వరగా దీన్ని గవర్నమెంట్కి అప్పగించి ముందు జరగబోయే అనర్థాల్ని ఆపేయాలి. ఎనీవే, ఐ కంగ్రాచులేట్ అమర్ అండ్ అక్బర్. థ్యాంక్ యూ సార్. అమర్, అమర్, అమోహియా, నా 30 ఏళ్ల అనుభవం కంటే నీ 3 ఏళ్ల సర్వీసు గొప్పదని రుజువైంది. ఆ బ్లూ ఫాక్స్ చిట్ ఫండ్స్ ప్రొపరైటర్ మిస్టర్ రావున్ చంపింది నీ తమ్ముడు అక్బర్ కాదు, నందకుమార్ చౌదరి అన్నది ఇప్పుడు నాకు స్పష్టమైంది. నేను తప్పుగా అర్థం చేసుకోవడం సారీ. ఇంకో గుడ్ న్యూస్, ఈ దొంగ నోట్ల వ్యాపారానికి సంబంధించిన డిస్క్ నాకు పంపించింది వేరెవరో కాదు, నీ తమ్ముడు అక్బర్. థ్యాంక్ యూ సార్. అక్బర్, అడ్డం తీరా. బాయ్ ఆంటోనీ. ఏంట్రా ఆటలుగా ఉందా నీకు? ఆట పూర్తయిపోయిందిరా. వీడిని ఇక్కడే వదిలి మనం ఎక్కడికి వెళ్ళినా ప్రశాంతంగా బ్రతకలేం. వీడేం చేస్తాడు? వీడిని ఇక్కడే ఫినిష్ చేసి వెళ్ళిపోదాం. వీడి సంగతి నేను చూసుకుంటాను. కొత్త ఊళ్ళో కొత్త జీవితం అడుగు పెడుతున్నావు నువ్వు. మళ్ళీ నీ చేతులు రక్తమయం కాకూడదు. ఆంటోనీ, ఆ డబ్బు నీది, కనిపించే ఆ ప్రపంచం నీది, రాబోయే రోజులు నీవి. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. అక్బర్, ఆల్ ద బెస్ట్. అది కాదు, నేను చెప్పేది విను. మన స్నేహం నిజంగా నిజమైతే నువ్వు వెళ్ళిపోవాలి.
సైరన్ విని జడుసుకున్నావా? నాకు సంతోషంగా ఉంది. ఎందుకో తెలుసా? నాకు చావు లేదు. ఇక నువ్వు నన్నేమీ చెయ్యలేవు. నేను సరెండర్ అవుతాను, నువ్వు అరెస్ట్ అవుతావు. రెండు ఒకటే, అయినా చిన్న డిఫరెన్స్. నా దగ్గర క్యాష్ ఉంది, నేను ఈజీగా బయటకు వచ్చేస్తాను. కానీ నువ్వు జైల్లో జీవితాంతం చిప్పకోడు తింటూ ఊచలు లెక్క పెట్టాలి. మళ్ళీ దొంగ నోట్ల వ్యాపారంలో నేను కోట్లు గడిస్తాను. బాయ్. హలో పోలీస్. Kill that bastard! Kill him! చంపేవాణ్ణి!